बैंड पर आज तेलंगाना के वजीर आला चंद्रशेखर राव ने पुलिस के नए गाड़ियों का इफ्तिताह किया। 300 टू व्हीलरों और 100 कारों का इफ्तिताह अमल में आया। इस मौके पर रियासती वजीर दाखिला नईनी नरसिम्हा रेड्डी, ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के मेयर माजिद हुसैन, डायरेक्टर जनरल ऑफ पुलिस अनुराग शर्मा, हैदराबाद सिटी कमिश्नर पुलिस एम महेंद्र रेड्डी, साइबराबाद पुलिस कमिश्नर CV आनंद के अलावा और भी दीगर लोग मौजूद थे। इफ्तिताह के कुछ ही देर के बाद पुलिस की नई गाड़ी हादसे का शिकार हो गई। కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమల్లోకి తెచ్చారు. ఇలా అనేక అంశాలపై ముఖ్యమంత్రి స్వయంగా చర్చించారు అధికారులతో. ప్రపంచంలోని ది బెస్ట్ సిటీలో ఒకటిగా మన హైదరాబాద్ ఉండాలి అని నిఘాను మరింతగా ఆధునీకరించడం చరిత్రలో, హైదరాబాద్ నగర చరిత్రలో ఇదొక మహనీయ సందర్భం గుర్తు చేస్తూ ఉండి పోలీసింగ్ సమర్థంగా వాడుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఏ చిన్న నేరం జరిగిన 10 నిమిషాల్లోనే మన నేర స్థానానికి చేరుకోవడానికి గస్తీ దళాలు ఉపయోగపడేందుకు ఈ వాహనాల కొనుగోలుని సైబరాబాద్లో 1814 వాహనాలు కొనుగోలు చేయడం, జంట పోలీస్ కమిషనరేట్లలో అంతర్జాతీయ పోలీసింగ్ కోసం 1600 ఇన్నోవా కార్లు, 1600 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. మరి ఇవన్నీ మన హోంమంత్రి గారు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమం సాగుతుంది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత శ్రద్ధతో చేసిన కార్యక్రమాన్ని ఈ రోజు ఈ పండుగ On behalf of the DGP, Telangana, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి, తెలంగాణ రాష్ట్ర ఈ సభని గౌరవించిన మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు, మా శాఖ మంత్రులు గౌరవనీయులు దాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ఆయన ఆశ వ్యక్తం చేస్తున్నారు. దీని భాగంగానే పోలీస్ వ్యవస్థ ఈ సిటీ చేయడం జరిగింది, పిలిపించినాము. దీంట్లో నేను I'm proud to say that the names of these vehicles all are from Telangana. మన ఏలేగు లక్ష్మణ్ గారు for Hyderabad and Cyberabad to become a world time would be less than 10 minutes. We would perform all the tasks as if it was an extended police station. These vehicles have been equipped with GPR. I request the Chief Minister to hand over the patrol car please to the Commissioner of Police Hyderabad, CV Anand garu. I request Chief Minister to kindly hand over the keys of the traffic vehicle to
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మంజురెడ్డి గారు, సైబరాబాద్ కమిషనర్ శ్రీ ఆనంద్ గారు, అలాగే ఇతర ఉన్నత ప్రామాణికంగా హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా వచ్చేందుకు బ్రాండింగ్లో పోలీసింగ్ ప్రాధాన్యాన్ని గురించి రిక్వెస్ట్ చేస్తుంది తెలంగాణ ప్రజాప్రతినిధి. వాహనం అంటే కేవలం ప్రయాణం కోసమే కాదు, ఇది పెట్రోలింగ్ వాహనం అంటే ఆ పెట్రోలింగ్ వెహికల్లో ఉండేటువంటి టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక సౌకర్యాలు డీజీపీ గారు ఇంకా ఇతర ఉన్నతాధికారులు చెప్పారు. ఎల్ఈడి స్క్రీన్ చూడొచ్చు. మా సహచర మంత్రివర్యులు డిప్యూటీ స్పీకర్ గారు, డీజీ గారు, అదేవిధంగా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్కు 340 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ హైదరాబాదు సైబరాబాద్ బాధ్యత అధికారులందరిపైన ఉంది. దాంట్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాన్ని భారతదేశంలోని ప్రత్యేకతతో సంతరించడం హైదరాబాద్ బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్ చట్టంలో సేఫ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్ మార్చడంలో పోలీసింగ్ ప్రాధాన్యం. సహకరించిన కళాకారులకు అందుతున్న అభినందన ఇది. మహేందర్ రెడ్డి గారు, హైదరాబాద్ నగర శాసనసభ్యులు గౌరవనీయులు ఈఆర్ కృష్ణారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సలీం గారు, సత్యనారాయణ గారు, నగర మేయర్ గౌరవనీయులు మా చిత్రం ఉందని మనం కాంగ్రెస్లో తెచ్చుకుంటా ఉన్నాం. సంకల్పం ఉంది, అది అందరికీ సాధ్యమవుతుంది. తప్పకుండా డీజీపీ గారి సేవార్థకులు కమిషనర్ మహేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, సివి ఆనంద్ గారి నాయకత్వంలో మన సైబరాబాద్ హైదరాబాద్ సిటీ పోలీసు కూడా ఆ స్పిరిట్లో పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని, తద్వారా ఉత్తమమైనటువంటి సేవలు మన జగనగరంలో అందించాలని, అందుకు మిమ్మల్ని భగవంతుడు కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ శుభ సందర్భంలో నేను కోరుకుంటా ఉన్నాను. చాలా విషయాలు డీజీపీ గారితో వారు డీజీపీ చేసిన తర్వాత, మహేందర్ గారు కమిషనర్ వచ్చిన తర్వాత చాలా సందర్భాలు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఒక సంఘటనలో బాగా బాధపెట్టుకుంటారు. బాగున్నారు యునైటెడ్ గ్రౌండ్ పోలీస్ కలిసి మాట్లాడుకునే టైంలో కొన్ని ఇతర కంపెనీల వాళ్ళు కూడా మాకు చెప్పినారు, సీసీ కెమెరాస్ కొనే పాత పద్ధతులు సంస్థకి అధునాతనమైన పద్ధతిలో మంచి పద్ధతిలో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఇక్కడ ఏ ఇబ్బంది కలిగినా ఇది మా డ్యూటీ, నా డ్యూటీ, నీ డ్యూటీ అని కాకుండా మా నగర పోలీస్ డ్యూటీ అని చెప్పే పద్ధతిలో ఆ స్క్రిప్ట్ నగర పోలీసు వ్యవస్థ పనిచేయాలి. సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనకు క్రైమ్ రేట్ తగ్గేటువంటి ఆస్కారంగా ఉంటుంది. ఆ రకంగా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేటువంటి పద్ధతులు ఉంటాయి. దాంట్లో ఏం జరిగితే ఎన్ని నిమిషాలు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలా, ఎట్లా ఛేదించాలా, నేరస్తులు ఎట్లా పట్టుకోవాలి, అవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో అధునాతన పద్ధతులని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి పోలీస్ శాఖ అందిస్తూ ఉన్నారు.
ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాల వాళ్ళకు కూడా నేను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజానికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లో హైదరాబాద్ కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్, హైదరాబాద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ బహుశా రాబోయే 14 రోజులలో మంచి ముహూర్తం చూసి నేనే వెళ్ళి ఫౌండేషన్ ఇస్తున్నాం. తెలంగాణ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందని పరిస్థితి చెప్పాలని జరిగింది. నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకే కొద్దిగా అవసరం, కానీ గతంలో ఉన్నటువంటి బిజినెస్ కమిటీ కానీ చాలా సెన్సిటివ్గా ల్యాండ్ ఆర్డర్ విషయాన్ని పట్టించుకుంటూ ఉంటాం. ఒక నగరానికి వచ్చి 1000 కోట్ల పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంది, ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది అనే అభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో ప్రాధాన్యం. మౌలిక వసతుల కన్నా ముందు మరి పెట్టుబడిదారులు దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించారు. అందుకని వారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ప్రజాసభలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభలో వారి సందేశంలో చాలా వరకు పోలీసులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. పోలీస్ శాఖకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించారు. ఎవరి ముఖ్యమంత్రి జెండా ఊపి మధునాథ వాహన శ్రేణికి వారు ప్రజా సేవ కోసం నిర్వహిస్తున్న వాహన శ్రేణిని ఈ కదులుతున్న వాహన శ్రేణి హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు, భారతీయులకే కాదు, అంతర్జాతీయ స్థాయి ఇన్వెస్టర్లు కూడా ఒక అభయాన్ని, ఒక హామీని ఇస్తూ పోలీస్ వాహనం లేదా పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే చాలు భద్రతకు భరోసా ఉంటుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఏ చిన్న నేర సంఘటన జరగడానికి కూడా అవకాశం లేకుండా నేరస్తులు ప్రతి చోట పోలీసు కళ్ళు మమ్మల్ని చూస్తున్నాయన్న మోరల్ సొసైటీ నిర్మాణానికి, నైతిక సమాజ నిర్మించడాన్ని సందర్శించడం, అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సమన్వయంతో సాగడం సాధ్యమవుతుంది. ఈగల కృష్ణారెడ్డి గారు, సత్యనారాయణ గారు, ఈరోజు तेलंगाना सरकार ने अपने पुलिस विभाग के लिए 1650 తెలంగాణ రాష్ట్ర పోలీస్ కోర్టు సహాయ సహకారాల్ని ప్రజలలోకి తీసుకెళ్ళి మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రము ఒక మోడల్ పటిష్టంగా ఉండాలి అని, శాంతి భద్రతల్ని పూర్తి స్థాయిలో పరిరక్షించాలని ఒక లక్ష్యంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు యావత్ భారతదేశాన్ని, మా పోలీసు శాఖలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను పోలీసు శాఖల అధికారులు మాతో ఎప్పుడో వేసేదని చెప్పేసి అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మేము సమిష్టిగా పోలీసు శాఖలో ఉన్న వారందరం కూడా కలిసి పనిచేసి హైదరాబాద్ సిటీని ఒక రెగ్యులేటెడ్ సిటీగా, శాంతి భద్రతలకు నిలయమైనటువంటి సిటీగా తీర్చిదిద్దుతూ మనం రాష్ట్ర పోలీసు శాఖని ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ శాఖగా పూర్తి స్థాయిలో మార్చివేయడానికి అహర్నిశలు కష్టపడతామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి హోంశాఖ మంత్రి గారు శాఖ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తూ అతిథులు, పోలీస్ అధికారులు ప్రజలకు బాగా తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నారు. అలాగే మాకు బ్రాండింగ్ కి, తర్వాత ప్రాసెస్ రీఇంజనీరింగ్ కి ఉపయోగపడుతున్నారు ఆర్గనైజేషన్ అందరికీ కూడా మరొకసారి సభాముఖంగా పేరు పేరున అందరికీ మా పోలీస్ శాఖ తెలంగాణ రాష్ట్రం వేస్తున్న పాటలు
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రజలకు వివిధ రంగాల మేధావులకు ఈ స్థానిక ఉద్యోగ వారందరికీ కూడా హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ